చనిపోయిన ఆయన పేరు కృష్ణ, బోయ కృష్ణ సార్. బోయలే సొంతం మాకు అన్న అవుతాడు ఆయన. ఊరి మేర సార్ ఒక 6 కిలోమీటర్ ఉంటుంది సార్ ఊరికి. దానికి పొలానికి గుంటుకు పోయి పొద్దున 5:30కి అట్లా పోయినాడు సార్. పోయింటే వర్షం పొద్దున్నే స్టార్ట్ అయ్యి అది మెరుపు వాన ఉరుము దానికి ఎద్దులు పట్టుకొని చెట్టు సాటుకు నిలబడినాడు సార్. నిలబడింటే అది వాన గాలి ఎక్కవేసి మొత్తం మా ఎద్దుల మీద మంచి మీద మొత్తం పడింటే లావమాన సార్. అది పెద్దమానం అది ఉరుము పడి దాని మీద మానం చీలిపోయింది. మంచి క్లీన్ మంచిగానే మొత్తము కాళ్ళు చెయ్యి నొడాలు మొత్తం క్లీన్ ఇరిగిపోయినా సార్ ఉరుంబడి. ఆ ఎద్దులకు కానీ సన్న సన్న గాయాలైనవి. మొత్తం ఊరు మంది 30 మంది పోయింటి కానీ లేపనికి చేతకెళ్ళి జైషిప్ వచ్చినా సార్. జైషిప్ వలన తీసుకొని బయటికి వచ్చినాం సార్. మరి ఊరు వంక దిగిపోయింటే ఊరు వంక కానీ అది జైషిప్ ద్వారా బయటికి వచ్చి అంబులెన్స్ తీసుకొని వచ్చే దారిలో మధ్యలో 1 కిలోమీటర్ దాటింది. మా ఇబ్రాంపురం గ్రామం 1 కిలోమీటర్ దాటింది. ప్రాణం పోయింది సార్. చేను కానీ పొద్దున్న ఎద్దులు తీసుకొని చేనుకి పోయి గుంటుకు వాసులు ఇంకా అది వర్షం పడినందుకు చినుకులు వర్షానికి ఎక్కువై ఇంటికి వచ్చే దారిలోనే ఆ చెట్టు కింద ఆగినాడు సార్. వచ్చేటప్పుడు అది ఒకసారి పిడుగు పడి చెట్టు మీద పడి అట్లా అయింది సార్. ఎద్దులకి చిన్న చిన్న గాయాలైనా మనిషి 1 గంట వరకు గంటన్నర వరకు బతికి ఆటోమేటిక్ వెళ్ళిపోయింది.